కూర్చోనో మంచం మీద ఉన్న వాళ్ళు మంచం మీద ఇక్కడ చేయకండి. ఇక్కడ ఇదే ఆసనం, ఇదే పోస్చర్. కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస ఉంచండి. కూడా కలిపి ఉంచండి. మీ అరచేతులు రెండు ఒకదానికొకటి చూస్తున్నట్లుగా ఉండాలి. మీరు వెనక్కి తిరిగేటప్పుడు ఈ చేతిని ఈ భుజానికి తాకించండి. మధ్యస్థితి. మీరు వెనక్కి తిరిగినప్పుడు ఈ చేతిని భుజానికి తాకించండి. నెమ్మదిగా ఇంకో కిందకు దించండి. ఇప్పుడు మనం ఉత్కుటాసన చేస్తాము. మనం ఇప్పటి వరకు కూడా చక్కగా మెడలు భుజ ఐదు విశ్రాంతి చేతులు పైకి తీసుకుని వెళ్ళి చేతులలో ఆసన. నెమ్మదిగా మృదుగా మీ పాదాలు పట్టుకోండి. అత్యంత బలమైనటువంటి ఆయుధాల అలాగే అరచేతుల ఆకాశం వైపు ఉంచండి. దీర్ఘంగా శ్వాసలు తీసుకుని వదిలిపెడుతూ ఉండండి. నుండి మీరు మోటివేట్ చేయండి, దానికి ధైర్యాన్ని ఇవ్వండి. నేను తట్టుకోగలను, నేను చేయగలను, నేను విశ్రాంతి. దీర్ఘంగా. ఇప్పుడు మనం కపాలభాతి చేస్తాం. కపాలభాతి ప్రాణాయామంలోకి కెమెరా ఇప్పుడు సర్వే భద్రాణి పశ్యంతు మా కచిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఈ స్థితిలోకి చేరడానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను. స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారికి, ఎస్పీ గారికి, ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ, డిఎస్పీ అండ్ ఆర్గనైజర్స్, ఫౌండేషన్ ఆర్గనైజర్స్, శిరీష అండ్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్, మీడియా మిత్రులు, విచ్చేసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ అండ్ విచ్చేసిన యోగా ప్రేమికులు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. యోగా అంటే ఏదో ఈరోజు షో కోసం చేసేది కాదండి. ఇది మనం ప్రతిరోజు జీవితంలో చేయాల్సింది. మనం వేసే ప్రతి ఒక్క ఆసనము ఒక్కొక్క మాత్ర లాంటిది, రోగాన్ని తగ్గించే మాత్ర లాంటిది, మందు లాంటిది ఒక్కొక్క ఆసనం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రతి ఒక్క పౌరుడు కూడా, పౌరాలు, పిల్లలు అందరూ కూడా యోగా ప్రాక్టీస్ని ఖచ్చితంగా చేయాలి. అంటే మనం చాలా ఆసనాలు వేసేస్తాం, రోజుకు 20 ఆసనాలు వేస్తాం, అబ్బా నేను గ్రేట్, అట్లా ఏం కాదు. మనం వేసింది 5-6 ఆసనాలు అయినా కానీ శ్రద్ధగా వేయాలి. ఎక్కువసేపు అంత్య దిశలో ఉండేటట్టు చూసుకున్నట్టయితే ఆరోగ్యం ఖచ్చితంగా బాగుపడుతుంది. మన జిల్లాలో మనకు అన్ని చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, కానీ ఆరోగ్యము, ఫిట్నెస్ మాత్రం చాలా పూర్గా ఉంది మన జిల్లాలో. ప్రతి ఒక్కరూ దయచేసి యోగాని ప్రాక్టీస్ చేయండి. ఇది కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పెద్దకి నమస్కారం. ఈ యోగా కార్యక్రమం, ఈ యోగా నెల 5 నెలల నుంచి 21 జూన్ వరకు యోగా ఇంటర్నేషనల్ డే వరకు చాలా రకరకాల ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు. ఈ యోగా కొత్త కాన్సెప్ట్ కాదు, పాత నుంచి వేదాల నుంచి ఏషియన్ కాన్సెప్ట్ మన జీన్స్లో ఉంటుంది.
లేకపోతే ఓన్లీ బికాజ్ ప్రతిరోజుకి టైం దొరకలేదు దిస్ దాట్ అండ్ ఆల్. దానికోసం గవర్నమెంట్ ఒక ప్రయత్నం చేస్తున్నారు. మన అందరికీ ఈ ప్రోగ్రామ్ రకరకాల ప్రోగ్రామ్ పెట్టేసి ఆరోగ్యం సరిగా మనకు వస్తుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి అండ్ రకరకాల నార్మల్ డైలీ డ్యూటీ కూడా మనకి ఈజీ అవుతున్నాయి ఒక గంట మార్నింగ్ చేసి. ఈ సందర్భంలో అనుకున్న ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ ఆఫీస్తో పాటు ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి అండ్ అవర్ ఎఫర్ట్స్ విల్ కంటిన్యూ not only in 25 June, అది అయిన తర్వాత it is only a start that yoga will be continuous part of our life. Thank you. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత దాన్ని సక్సెస్ చేయడం కోసం ప్రతి పౌరుల్లోనూ ఈ భారతదేశంలో కాకుండా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటిలోనూ యోగాభ్యాసం చేయాలి అనే మాటను చెప్పడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా దేవాలయ ప్రారంగణలో టూరిజం సెంటర్లు ఏదైతే ప్రధానంగా ఇతర బీచ్ సెంటర్లో కానీ ఇతర ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యోగా తర్ఫీదు యోగా శిక్షణా తరగతులు ఇవన్నీ ప్రయత్నం చేస్తూ మళ్ళీ జూన్ 21న విశాఖపట్నంలో మోడీ గారి యొక్క సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మోడీ గారి సమక్షంలో ఈ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. ఇది ప్రపంచంలో గిన్నీస్ రికార్డుకి ఎక్కాలనే తాపత్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మీ అందరూ కూడా ఇష్టాదులు చేస్తూ మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే ఆలోచనతోటి థ్యాంక్ యూ శిరీష, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మరి